ధాన్యం టెండర్లలో మొదటి నుంచి అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ ఖజానాలోకి రావాల్సిన డబ్బులు ప్రైవేట్ వారి ఖాతాల్లోకి వెళ్లాయి. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ అంశంపై ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ కుంభకోణంపై ఏసీబీ ఎందుకు స్పందించదు? రాష్ట్రంతో పాటు కేంద్రంలో ఎన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అన్నిటికీ ఈ కుంభకోణంపై ఫిర్యాదు చేస్తున్నామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రైస్ మిల్లర్ల దగ్గర మిల్లింగ్ కు మించి ప్యాడీ జమైంది. గతంలో ఉన్న మిల్లింగ్ కెపాసిటీకి అనుగుణంగా ప్యాడీ చాలా పెరిగే వారికి రైస్ మిల్లర్ దగ్గర మిల్లింగ్ జరగలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వడం వల్ల పంట చాలా దిగుమతి వచ్చింది. రైస్ మిల్లింగ్ కెపాసిటీ పెరగకపోవడం వల్ల వేలాది లక్షలాది క్వింటల్ల ప్యాడీ ఆ రైస్ మిల్లర్లలో నిల్వ ఉన్నది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అక్కడ తడిచిపోయిన ధాన్యం కానివ్వండి, మిగిలి ఉన్న ధాన్యం కానీ మొత్తం కూడా క్లియర్ చేయకపోతే స్పేస్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ధాన్యానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వం 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యానికి గుర్తించింది. గ్లోబల్ టెండర్ పిలవడం జరిగింది. ఆ ముఖ్య ఉద్దేశం, గ్లోబల్ టెండర్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెంటనే మీరు 90 రోజుల లోపల ఆ మిగిలి ఉన్న ప్యాడీ మొత్తం ఆ మిల్లులన్నీ ఖాళీ చేసుకొని మళ్ళీ తదుపరి వచ్చే పంట కోసం స్పేస్ ఏర్పాటు చేసే విధంగా 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కూడా మీరు టెండర్ పిలవడం జరిగింది. అది 90 రోజుల్లో వెంటనే ఆ ఏజెన్సీలు ఎత్తాలి. ఎత్తిన తర్వాత ఇమ్మీడియట్గా 90 రోజుల లోపలనే మీరు సుమారు 7,650 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వానికి ఆదాయి, అంటే 2,007 పర్ క్వింటాలు, 2,007 పర్ క్వింటాలు ఇంటూ 35 లక్షల మెట్రిక్ టన్ ధాన్యానికి సుమారు 7,650 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేయాలి 90 రోజులు. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది? ఆ యొక్క ప్యాడీ బస్తాలో ఉన్న వడ్లను ఎత్తురా బాబు అంటే వీళ్ళందరూ కూడా ఆ బస్తాలల్లో పైసలు ఎత్తుకుంటారు. రైస్ మిల్లర్ ఉన్న బస్తాలంటే పైసలు ఎత్తుకునే పరిస్థితి ఈరోజు రావడం జరిగింది. ఇప్పటికీ రైస్ మిల్లర్లు ఏమంటారు? ప్యాడీ మా దగ్గర ఉన్నది, చెడిపోయిన ప్యాడీ మా దగ్గర ఉన్నది, దాన్ని మీరు మొత్తం చూసుకున్న తర్వాత టెండర్ వాడుకున్నారు 5 ఏజెన్సీలు, మా ధాన్యాన్ని మీరు తీసుకుపోండి అని చెప్పి రైస్ మిల్లర్లు అంటారు. కానీ వీళ్ళు ధాన్యం తీసుకుపోము, మాకు అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు చట్ట వ్యతిరేకంగా ఏ రోజు కూడా రైస్ మిల్లు డబ్బులు ఇస్తాను టెండర్ లేదు. రైస్ మిల్లర్లు ఇచ్చేది అక్కడ ఉన్న చెడిపోయిన ధాన్యాన్ని ఎత్తుకోవడం. ఈరోజు అఫీషియల్గా మీరు మనీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అది 2007 కాదు 2235 అఫీషియల్గా కూడా ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అన్ని అకౌంట్లు కూడా మేము దొరకబట్టినాం. దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ పెద్దలందరూ పాల్గొన్నారు. సో మరి 90 రోజుల లోపల మీరు కట్టవలసిన 7,600 రూపాయలు కట్టలేదు. 7,600 రూపాయలు ప్రభుత్వ ఖజానా కట్టకపోవడం వల్ల ఇప్పుడు ఇంట్రెస్ట్ దగ్గర అదొక 500-600 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం మీద భారం పడ్డది. దీనికి ఎవరు బాధ్యులు? నిజంగానే 90 రోజుల లోపల 7,600 కోట్లు పడితే ప్రభుత్వం యొక్క భారం తగ్గుతుండే కదా. మరి ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని మీరు ఎత్తిండ్రు అంటే లెక్కలేదు. ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా మా కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రభుత్వం పేరు తేవాలని చెప్పి పథకాలు చేస్తే దాని మీద ఏసీబీ ఉరుకొత్తది. కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తే కూడా ఇప్పుడు ఏసీబీ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏసీబీ అన్ని రావాలి, దర్యాప్తు జరపాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతికి వ్యతిరేకంగా మీరు అంటారు కదా, దీన్ని మీరు ఇమీడియట్ దర్యాప్తు చేయండి. 17 నెలలే మేము చెప్తున్నాం. ఎందుకు దర్యాప్తు సంస్థలు ముందుకొత్తలేవు? ఎందుకు దీన్ని ఎంక్వైరీ జరుగుతలేదు? ఏంటి లాలూచి? ఎక్కడ లాలూచి జరుగుతుంది మాకు తెలియదా? ఎవరు దీన్ని ఇన్వాల్వ్మెంట్ తెలియరా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు ప్రైవేట్ ఖాతాలకు వెళ్ళింది. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యొక్క డబ్బును రికవర్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. మేము పోరాడుతూనే ఉంటాం. ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ అయ్యే వరకు, న్యాయంగా వచ్చే డబ్బులు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఎన్ని దర్యాప్తు సంస్థన అడుగు పెడతాం, ఎన్ని దర్యాప్తు కడుపు దొక్కుతాం, ప్రతి ఒక్కరు తలుపు తడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వ ఖజానా గండిపడ్డ అంటే ఎవరైనా దోషులుగా ఉంటే డెఫినెట్గా వాళ్ళను శిక్షించే విధంగా మేము వెంబడబడతాం.